ఏ గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఫిలాల్ అర్లీ మార్నింగ్ ఈరోజు వెనస్డే మేము ఇక్కడ స్టేడియంకి అయితే వచ్చేసినాం. ఇప్పుడే జస్ట్ మేము ఇక్కడ గ్రౌండ్కి అర్లీ మార్నింగ్ వచ్చినాం అన్నమాట. ఇక్కడ మీరు టైం చూడొచ్చు, మార్నింగ్ 4:37 అయింది. మేము ఇక్కడ స్టేడియంలో ఉన్నాము. ఇప్పుడు నేను బ్లాగ్ స్టార్ట్ చేసింది ఇది ఇక్కడ నుంచి అన్నమాట గైస్. మేము ఇక్కడ స్టేడియంలో మస్తు వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని 6 o'clockకి బిడియా గ్రౌండ్కి వెళ్ళాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ డాక్టర్స్ వాళ్ళకి. ఫిలాల్ ఇక్కడ ఏమో బాగుంది చూడండి, ఈ పక్కల స్టేడియం ఈ పక్కల అనమాట. మేము ఇప్పుడు వెనుకల దావ నుంచి పోతున్నాం స్టేడియం లోపలికి. స్టేడియం మెయిన్ గేట్ బంద్ చేసినారు అనమాట. ఇంత పొద్దున్నే వస్తేగిన మేము ఇట్లా వెనుకల నుంచే పోతాం. స్టేడియం గేట్ వచ్చేసి అర్లీ మార్నింగ్ 5 o'clockకి తీస్తారంట. గైస్ మార్నింగ్ టైం చూడండి, 4:55. ఇక్కడ స్టేడియంలో మేము మస్తు వామప్ చేస్తున్నాం. అక్కడ రన్నింగ్ పార్ట్నర్స్ ముగ్గురు వామప్ చేస్తున్నారు. అండ్ నేను కూడా మస్తు ఇక్కడ స్టేడియంలో పీస్ ఆఫ్ మైండ్ ఉంది గైస్ వామప్ చేస్తా అంటే. ఇంకా మాది వర్కౌట్ పెండింగ్ ఉంది. ఇలా మస్తు మేము స్టేడియంలో వర్కౌట్ చేస్తాం చూడండి గాయస్. రన్నింగ్ వామప్ అయినాక మేము ఇక్కడ బాడీ వామ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, స్టాండింగ్ అనమాట. మస్తు మార్నింగ్ వర్కౌట్ చేస్తున్నాం గాయస్ స్టేడియంలో. గాయస్ ఇప్పుడు బాడీ వామ్ ఎక్సర్సైజ్ అయిపోయా ఏబీసీ డ్రిల్స్ చేస్తున్నాం గాయస్. గాయస్ ఇప్పుడు లాస్ట్ స్టేట్స్ చేస్తున్నాం చూడండి. నేను రన్నింగ్ చేస్తుంటానే వీడియోస్ తీస్తాను అనమాట గైస్. ఫస్ట్ ఇప్పుడు స్టేట్స్ అయినాక మా రన్నింగ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:07 అయింది. ఇక్కడ స్టేడియంలో మస్తు మేము వామప్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు లేట్ చేయలేకున్నట్లా వర్కౌట్ స్టార్ట్ చేస్తాం అనమాట గైస్. ఇవాళ మాది వర్కౌట్ వచ్చేసి రెప్యుటేషన్ ఉంది. 800 meters అండ్ 600 meters అండ్ 400 meters అనమాట గైస్. చలో వర్కౌట్ స్టార్ట్ చేద్దామంట. గాయస్ నేను ఫస్ట్ టైం నా రన్నింగ్ పార్ట్నర్ వెనకాల ఫుల్ వర్కౌట్ కంప్లీట్ చేసినాను ఈరోజు. వర్కౌట్ ఏమేమంటే 800 meters 3 sets అండ్ 600 meters 3 sets అండ్ 400 meters 3 sets అనమాట గాయస్. వర్కౌట్ అంతా అయినాక ఇది నా బాడీ కండిషన్ అనమాట. ఆఫ్టర్ మై వర్కౌట్ నా బాడీ కండిషన్ మాది. ఇక్కడ వర్కౌట్ అంతా కంప్లీట్ గాయస్ స్టేడియంలో. గాయస్ ఇవాళ స్టేడియంలో మేము మస్త్ రెప్యుటేషన్ వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. 800 600 అండ్ 400 అనమాట గాయస్. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 5:55 అయింది. ఇప్పుడు మేము బీడా గ్రౌండ్కి వెళ్తున్నాం అనమాట గాయస్ స్ట్రెంత్ ట్రైనింగ్కి. మేము అక్కడ బీడా గ్రౌండ్లో డాక్టర్స్ వాళ్ళకి స్ట్రెంత్ ట్రైనింగ్ చెప్తాం అనమాట గాయస్. ఫైనల్లీ టైం వచ్చేసి మార్నింగ్ 6:05 అయింది. నేను ఇక్కడ బీడా గ్రౌండ్కి అయితే వచ్చేసిన. నా రన్నింగ్ పార్ట్నర్స్ కూడా ఇక్కడ బీడా గ్రౌండ్కి అయితే వచ్చేసినారు. అండ్ ఇప్పుడు అక్కడ ఆనంద్ అన్న అప్పుడే ఫస్ట్ వచ్చి అక్కడ వామప్ స్టార్ట్ చేసేసినాడు అనమాట. ఇక్కడ బీడా గ్రౌండ్లో స్ట్రెంత్ ట్రైనింగ్కి వామప్. అండ్ ఇప్పుడు నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్ చెప్తాడు. మన తిప్పేష్ అన్న వచ్చేసి కౌంటింగ్ చేస్తాడు అనమాట గైస్. చలో ఇప్పుడు ఇక్కడ స్ట్రెంత్ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గాయస్ ఇక్కడ బిడా గ్రౌండ్లో స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. సైడ్ ప్లాంట్తో చేయాలి ఇది ఎక్సర్సైజ్. 3 2 1 2 3 heel dress करेंगे मेले आधा full squat and heel dress मेले बंदा full squat 2
గాయస్ ఇప్పుడు అందరూ అక్కడ స్టెప్స్ వర్కౌట్ చేసేకపోతున్నారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో స్టెప్స్ వర్కౌట్ అన్నమాట గాయస్. ఇప్పుడు ఇక్కడ గాయస్ అందరూ స్టెప్స్ దగ్గరికి అయితే పోయిస్తున్నారు. నేనైతే ఇక్కడ నుంచే వీడియో తీస్తా. మస్త్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టెప్స్. గాయస్ ఇది వచ్చి బిడాయ్ గ్రౌండ్ అన్నమాట గాయస్, మన బళ్ళారిలో. ఇక్కడ మస్త్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జరుగుతుంది బిడాయ్ గ్రౌండ్లో. నా రన్నింగ్ పార్ట్నర్స్ అంతా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చెప్తున్నారు అన్నమాట గాయస్, చూడండి. గాయస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంతా కంప్లీట్. లాస్ట్ ఒక రౌండ్ జాగింగ్ అన్నమాట గాయస్. సెషన్ కంప్లీట్. గాయస్ మార్నింగ్ టైం వచ్చేసి 8 అయింది. నేను ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చినా అనమాట. ఈరోజుకైతే ఇంతే గాయస్. ఈ వ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈరోజు ఈ వ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.